గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కృష్ణ గారిని ద్వేషించే మనిషి అంటూ నాకు తెలిసి ఎవరు ఉండరు బయట కానీ ఇండస్ట్రీలో కానీ. అండ్ అలాంటి కృష్ణ గారు ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన్ని తన ఫేవరెట్ హీరో అని అంతకు ముందే చెప్పుకున్నారు. ఎప్పుడు చెప్పేవాళ్ళు నా అభిమాన నటులు ఎవరంటే ఎన్టీఆర్ అని చెప్పుకున్నారు, సగర్వంగా చెప్పేవాళ్ళు. అసలు ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఎన్టీఆర్ గారిని అంత గొప్పగా చూసిన కృష్ణ గారు ఆయనతో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? గొడవని కూడా అనకూడదేమో, మనస్పర్ధలు కమ్యూనికేషన్ గ్యాప్. కరెక్ట్గా చెప్పాలంటే చిన్న చిన్న మనస్పర్ధలు అది సినిమా పరంగా రాలేదండి వాళ్ళకి. అడుగుతాను సార్, మనస్పర్ధలు ఎందుకు వచ్చినాయి, అవి ఏ సమయంలో పీక్స్కి వెళ్ళి అండ్ ఎలా సర్దుమడిగి నాకు ఈ ఒక్క సీక్వెన్స్ గురించి కాస్త క్లియర్గా చెప్పండి సార్. ఏమి లేదండి, సినిమాలు చేసుకున్నంత కాలం వీళ్ళ మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, సత్సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. ఓకే. తర్వాత వీళ్ళు రాజకీయంగా అటు రామారావు గారు కానివ్వండి ఒక పార్టీ పెట్టి, అవును మీకు గుర్తుందో లేదో, రాజకీయంగా పార్టీ పెట్టకముందు తుఫాన్లు వచ్చినప్పుడు కానివ్వండి కొంతమంది చాలామంది నిరాశలయ్యి ఈవెన్ రోజు గడవని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు గూడు అన్నీ చెదిరిపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేశారు. అప్పుడు రామారావు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి అందరూ జోలి పెట్టుకొని వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చి కొన్ని రోజులు సినిమాలు కూడా పక్కన పెట్టి వాళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టి మనకు సినిమా చూస్తేనే కానీ ఆ సినిమా ఆడింది, నాకు ఆ నిర్మాత డబ్బు ఇచ్చింది, ఈ ఇండస్ట్రీలో మనం ఉందని చెప్పి వాలంటీర్గా వాళ్ళ జీవన శైలికి విరుద్ధంగా వాళ్ళు రోడ్లెక్కి జోలి పట్టి కూడా తిరిగారని అప్పట్లో తిరిగి అసలు చాలా కార్యక్రమాలు చేశారండి. చేసి అప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారో ఈ ప్రభుత్వాల మీద వాళ్ళకు ఒక అభిప్రాయం కలిగింది. ప్రభుత్వాలు పేద ప్రజలకి ఇంకా చాలా చేయాలి, ఎందుకు చేయలేకపోతున్నారు, ఇలా రకరకాల థాట్స్ వచ్చాయి. అలా రామారావు గారు ఏం జరిగింది, ఇప్పుడు ఆయన జీవితం మీరు కనుక చూపిస్తే ఒక సబ్ రిజిస్ట్రార్ నుంచి ఆయన సినిమాల్లోకి వచ్చాడు, అక్కడి నుంచి రాజకీయాల్లోకి వెళ్ళాడు. అంటే మనిషిని ఏంటంటే వివిధ సందర్భాల్లో సొసైటీలో జరుగుతున్న కొన్ని వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అలా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు. అదే విధంగా కృష్ణ గారు కూడా అనుకోకుండా కొంతమంది ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఎప్పుడైతే రెండు భిన్న ధృవాలు అంటే వేరువేరుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రోజు దాకా సింగిల్ పార్టీ కదండి కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ ఉంది, అది మళ్ళీ చీలిపోయింది, రకరకాల అయిపోయింది. సో ఎప్పుడైతే కృష్ణ గారు అటు వెళ్ళి ఈయన ఇటు టీడీపీ అని పార్టీ పెడతాం ఇవన్నీ జరిగినాయో అక్కడ కొంత గ్యాప్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను మంచివాడినా అంటే మిమ్మల్ని చెడ్డోడు అనాలి, రాజకీయాలు అంతే కదా సార్, తప్పదు. ఇక తప్పదు, మీరు విమర్శించాలంటే కుదరదు. ఇక నువ్వు నా పార్టీలో నాకు ఎందుకంటారు. సో ఇట్లాంటి కొన్ని మనకి పాలిటిక్స్లో ఏంటంటే జనరల్గా ఒకళ్ళ మంచి అంటే ఇంకొకళ్ళ చెడు అని ఇండైరెక్ట్గా అనాల్సిందే, అనపైన మన పక్కన ఉన్న వాళ్ళని అనిపిస్తారు. అలా వీళ్ళు రెండు భిన్న పార్టీల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే ఆయనకి వ్యతిరేకంగా ఈయన ఒక సినిమా చేయాల్సి వచ్చింది. అవును సార్, అదే గండిపేట రహస్యం. ఎస్, వీటితో ఏంటంటే ఆ గ్యాప్స్ కొంచెం అలా పెరిగి యాక్చువల్గా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కూడా మీకు కృష్ణ గారే ఆ క్యారెక్టర్లో ఈ రోజుకి కూడా ఎవరన్నా ఎలా ఉంటాడు అంటే ఇది ఆ కృష్ణ గారి ఫోటో చూపించి ఇలా ఉంటాడు అని చెప్పొచ్చు. రామారావు గారు కూడా చెప్పారు, నేను ఏదైనా చేస్తా, అది మాత్రం మా కృష్ణయ్య చేస్తాడు అన్నాడు. అది ముందు రామారావు గారు చేయాలనుకున్నారంట కదా సార్? చెయ్యాలనుకుందే, ఈయన చేశారని ఆయన ఆగిపోయారు. తర్వాత మళ్ళీ ఆయన ఒక దాంట్లో మళ్ళీ ఒక చిన్న క్యారెక్టర్ చేయడం, సో ఇలా జరిగింది. అంటే అక్కడ అల్లూరి సీతారామరాజు సినిమా వల్ల అయితే ఏం గొడవలు రాలేదా? లేదు, దానివల్ల కాదు, పొలిటికల్గా తప్పితే వేరే ఇది లేదండి. తర్వాత కూడా వీళ్ళే ఓపెన్గా మాట్లాడుకున్నారు, వాళ్ళే మనకెందుకు, మనందరం బాగుంటాం, మన ఇండస్ట్రీ బాగుండాలి, మన కళాకారులు, మనకి ఈ రాజకీయాలు ఎందుకని చెప్పి ఎవరన్నా మధ్యవర్తం చేశారో వీళ్ళే కలిసిపోయారు సార్. వాళ్ళే వాళ్ళ బ్రదర్ ఆదిశేషగిరిరావు గారు వాళ్ళు మాట్లాడుకొని అందరూ చక్కగా కూర్చొని మాట్లాడు. అప్పట్లో ఇంత రాజకీయాలు ఎక్కడ ఉన్నాయండి? ఏదన్నా ఓపెన్గా మాట్లాడుకునే వాళ్ళు, విమర్శించినా కూడా అలా మొహం మీద మాట్లాడుకునేవి కానీ పక్కెళ్ళి 10 మందికి చెప్పి గ్రూప్ రాజకీయాలు ఇలాంటివి చేసేవాళ్ళు కాదు కదండి. ఇండస్ట్రీలో కూడా అందరూ మనం కలిసిగా ఉండాలనే వాళ్ళు. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకోకపోతే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వచ్చి నలుగురు వాళ్ళని కూర్చోబెట్టి ఆ గొడవ సద్దు మనగేటట్టు చేసుకునేవాళ్ళు. అలా చాలా చక్కగా వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుకొని ఇక మన సినిమాలు వేరు రాజకీయాలు వేరు అనుకొని ఆ తర్వాత నుంచి మళ్ళీ చాలా హుందాగా చాలా మంచి సినిమాలు చేశారు. ఇద్దరు కలిసి మల్టీ స్టార్స్ కూడా చాలా చేశారండి. నేను అదే అంటుంది, వాళ్ళ మధ్య ఆ రాజకీయాలు అన్న టైంలోనే ఆ చిన్న పొరపచ్చులు వచ్చినాయి, కానీ ఆ తర్వాత ఏమి లేదు, అంతా బాగుంది, దే ఆర్ ఫైన్. అండ్ కృష్ణ గారి కెరీర్ విషయానికి మళ్ళీ వస్తే సార్, మీరు అన్నట్టు ఇందాక గూఢాచారి 116 తర్వాత చాలా కష్టపడ్డారు,
వరుసపెట్టి సినిమాలు తీశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో పాటు నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నానని ఆయనకు ఒక స్థానం ఏర్పరచుకున్నారు. అయితే అంత సక్సెస్ఫుల్గా కెరీర్ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన సొంతగా బ్యానర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్? ఏమి లేదండి, కొన్ని సినిమాలు ఉన్నాయి, కొన్ని ప్రయోగాలు చేయాలి సార్. ఆ ప్రయోగం సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు సార్. నా వల్ల ఒక నిర్మాత నష్టపోకూడదు. ఓకే, ఆ రిస్క్ అయితే ఆ లాభమైనా నష్టమైనా రిస్క్ నేను చేస్తా అన్న ఒక సదుద్దేశంతో ఇంకో 10 మందికి నేను ఒక సినిమా నిర్మిస్తే కనీసం ఆ సినిమా కింద ఒక 50 మంది 100 మంది పనిచేస్తారుగా, వాళ్ళకు కూడా నేను జీవనోపాధి కల్పించిన అవుతాను అన్న ఒక సదుద్దేశంతో ఆయన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ స్టార్ట్ చేసి కంటిన్యూస్గా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. రెగ్యులర్గా సినిమాలు ఉండేవి. అండ్ దాంట్లో సారీ టు ఇంటరప్ట్ యూ, మోసగాళ్ళకి మోసగాడు అని ఒక సినిమా గురించి చదివాను సార్. అంటే నాకు ఇంతకుముందు ఆ సినిమా తెలుసు, అది ఎంత పెద్ద హిట్టో తెలుసు. బట్ నాకు కొత్తగా తెలిసిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం పాన్ ఇండియా ఏదో వరల్డ్ మూవీ ఇట్లా మాట్లాడుకుంటున్నాం కదా, ఆ సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ అవడమే కాక 180 దేశాల్లో ఆ సినిమా ప్లే అయిందండి సార్. అవును, వాస్తవం అది. ఆ సినిమా అలా ఉంటుందండి. ఆ రోజుల్లో ఆయన కొన్ని సబ్జెక్ట్స్ అలా సెలెక్ట్ చేసుకునేవాడు అండి. డిఫరెంట్ సబ్జెక్ట్స్, రిస్క్తో కూడుకున్న సబ్జెక్ట్స్, ఖర్చుతో కూడుకున్నాయి, కొత్తగా చేయాలి, కొత్త టెక్నాలజీ వాడాలి. ఆ కెమెరాలో కూడా దాని ఏదో ట్రిక్ కెమెరా అంటారు, అవి వాడేవాళ్ళు. అసలు కొన్ని మనకి ఆ పదాలు ఈరోజు గుర్తుండవు. అన్ని రకాల టెక్నాలజీస్ వాడి డేరింగ్ ఏంది అంటే భయం ఉండేది కదా ఆయనకి. సినిమాని ప్రేమించాడండి ఆయన. సినిమానే నా జీవితం అనుకున్నాడు, అందుకే స్టూడియో పెట్టాడు. ఆఖరికి ఆయన వారి గారు విజయ నిర్మల గారు తెలుసు కదా మీకు, గిన్నిస్ రికార్డు కూడా ఉంది ఆమె పేరు మీద. లేడీ డైరెక్టర్గా ఎన్నో చిత్రాలు నిర్మించారు. మరి ఆయన ఎంకరేజ్ చేయకుండా ఎన్ని సాధ్యమయ్యాయి? ఎప్పుడు వాళ్ళిద్దరు ఒకరికొకరు తోడుగా. అదే మరి నేను అంటుంది. అంటే ఇప్పుడు ఆయనలో అది ఉందండి, ఆయనకి రెండో తెలియదు, సినిమానే ఆయన లోకం. ఎప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉండటమే. హిట్ టు ఫ్లాప్ సంబంధం లేదు. ఒక నిర్మాత ఒక సినిమా చేశాడు, ఏదన్నా తేడా పడింది, వెంటనే ఇంకో సినిమా చేసుకోమనేవాడు. అట్లా ఆయన ఖాళీగా ఉండడు. ఆయన నమ్ముకున్న నిర్మాతలు, ఆయనతో సినిమా చేసే నిర్మాత ఎవరు కూడా కృష్ణ గారి వల్ల నేను నష్టపోయాను, ఆయన సరిగ్గా చేయలేదు, ఆయన టైంకి రాలేదు, లేకపోతే ఆయన అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టించాను ఒక్కళ్ళు అనేది పరిస్థితి లేదు. అది నేను ఒకటి విన్నాను సార్, అది నిజమో కాదో చెప్పండి. ఒక నిర్మాత ఎవరైనా సినిమా తీసి ఆ సినిమా ఫ్లాప్ అయిపోతే ఎక్కువ రోజులు కానీ ఆ నిర్మాత ఇండస్ట్రీలో కానీ తన కంటికి కానీ కనిపించకపోతే ఆయన ఏమయ్యాడు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన పిలవండి అని చెప్పి పిలిపించుకునేవాళ్ళు. పిలిపించి ఏంటి ప్రాబ్లము, ఎందుకు చేయట్లేదు, ఈ సినిమా దీనివల్ల నీ ఆర్థికంగా నువ్వు ఏమన్నా ఇదైపోయావా, లేదు నువ్వు ఇంట్రెస్ట్ లేకుండా ఇండస్ట్రీ నుంచి అందుకని దూరంగా ఉంటున్నావా కనుక్కొని ఆయన ఇమీడియట్గా డబ్బులు లేవన్నా సినిమా స్టార్ట్ చేయించేవారంటగా. సినిమా స్టార్ట్ చేయించడం కాదండి, ఈయన ఎదురు పెట్టి ఖర్చు పెట్టి తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. నిర్మాతల కోసం ఎదురు పెట్టేవాడు. నిర్మాతగా ఆయన పెట్టగలిగినంత పెట్టిన తర్వాత ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఈయన ఖర్చు పెట్టి తీసిన కూడా ఉన్నాయి, ఈయన రెమ్యునరేషన్ కాకుండా. ఇలాంటి చాలా జరిగినాయండి. అందుకే ఆయన సూపర్ స్టార్ అనేది. ఊరకు కాదండి, ఆయన ఊరకు సూపర్ స్టార్ అవ్వలేదు, ఇండస్ట్రీయే ఆయన జీవితం. ఆయన నేను ఇందాక మీకు ఫస్ట్ స్టార్టింగే ఒక మాట చెప్పాను, కృష్ణ గారు ఇండస్ట్రీ ఎంత ఇచ్చిందో ఆయనకి అంత తిరిగి ఇచ్చేసారు ఆల్రెడీ. అందుకే ఆయన లాభ అవ్వాలా, అది అంత గొప్ప నటుడండి ఆయన. ఆ రోజు నటులకున్న వాల్యూస్, ఆ ఎథిక్స్, ఆ ఇండస్ట్రీకి ఉన్న వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది వేరండి. వాళ్ళల్లో నరనరాన వాళ్ళకి అదే ఉండేది. అది మీకు అలారం పెట్టుకుంటే 6ంటికి మెలకు వచ్చిద్దేమో, వాళ్ళకి అలారం పెట్టుకోకపోయినా కూడా 5ంటికి మెలకు వచ్చి 6ంటికి సెట్లో ఉంటారు వాళ్ళు. అలాంటి నటులు వాళ్ళు. చిన్న చిన్నటికి షూటింగ్లు క్యాన్సిల్ చేయటం, చిరాకులు పరాకులు పట్టడం, సొంత వాళ్ళు ఎవరికన్నా బాగలేదనగానే కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళటం కాదు. ఇంట్లో మనిషికి సీరియస్గా ఉన్నా కూడా ముందు ఇక్కడ కమిట్మెంట్ ఉంది, ఇది పూర్తి చేసుకొని వెళ్దాం అనుకున్నట్లండి. అందుకే వీళ్ళందరూ సూపర్ స్టార్లు అయ్యారు. ఆయన ఎంటైర్ కెరీర్లో ఒకే ఒక్క రోజు మాత్రం షూటింగ్ ఆపారంట సార్, ఆదుర్తి సుబ్బారావు గారి కోసం. ఆయన గురువు గారు ఆయన చనిపోయారన్న వార్త తెలిసిన తర్వాత ఎక్కడో బయట షూట్లో ఉన్నారంట. వెళ్ళడానికి మార్గం కూడా లేకపోతే అప్పటికప్పుడు ఒక స్పెషల్ ఫ్లైట్ మాట్లాడుకొని వచ్చి ఆయన కార్యక్రమాలన్నీ చూసుకొని తర్వాత సార్ దగ్గరుండి మొత్తం జరిపించి వెళ్ళారు. ఇక్కడి నుంచి ఇంకా ఒక జర్నీ ఉంది సార్. ఆయన కొడుకు, వారి పేరు నాకు ఐడియా లేదు, ఆయన్ని తీసుకొచ్చి ఈయన సినిమాల్లో అసిస్టెంట్గా పెట్టి తర్వాత ఈయన హీరోగా ఒక సినిమా ఛాన్స్ ఇచ్చి ఆ సినిమా సరిగ్గా ఆడకపోతే ఈయన కార్యక్రమాలన్నీ ఆయన చూసుకునేటట్టు ఆయన్ని అక్కడ మొత్తం ప్లేస్ చేసి ఆయన లైఫ్లో సెటిల్ అయ్యేదాకా ఆయన చేయి వదలలేదంట సార్. తనకి మొదటి ఛాన్స్ ఇచ్చిన తన గురువు కుటుంబం బాగుండాలి అని చెప్పేసి. ఇంత ప్రేమ, ఇంత అభిమానమా మరి గురువు అండి, ఇంత మంచితనమా గురువు.
అందుకే ఆయన అన్ని సినిమాలు చేశారండి. కృష్ణ గారు చేసిన సినిమాలు ఇవాళ ఎవరు చేశారండి? ఎంతమంది చేశారు చెప్పండి? సార్ ఇండస్ట్రీలో ఇంత మంచి ఇండస్ట్రీలో కృష్ణ గారు చేసిన సినిమాలు చేసిన నటుడు ఎవరు చెప్పండి? లేరు. ఎందుకు లేరు? హీరో అదే హీరో ఎందుకు లేరు? మోహన్ బాబు గారు ఓకే, ఆయన క్యారెక్టర్ నటుడుగా కూడా చేశారు, అది వేరు లెక్క. హీరోగా సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన సినిమాలు ఇతర నటులు ఎవరు చేయలేకపోయారు. ఇంతకన్నా పెద్ద నటులున్నా చిన్న నటులున్నా ఎవరున్నా రీజన్ ఏంటి? ఈ మంచితనమేనా? అంతే, ఇంకేం లేదు. మీ దగ్గరే ఉంది జవాబు. సార్ అదే ఆయన గొప్పతనం. హ్యాట్స్ ఆఫ్ సార్. హ్యాట్స్ ఆఫ్.